హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూన్ 18 బుధవారం రోజు ఒక వ్యక్తి ద్వారా మీకు భయంకరమైనటువంటి నిజం బయటపడబోతుంది. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ నిజం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ భర్త పరాశీవ్యంలో ఉన్నాడా, మీ భార్య పరపురుష సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోర్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు 3 రోజుల్లో పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ 3 రోజుల్లో కుమారస్వామి గారు పరిష్కరిస్తారు. మేషరాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లయితే ఈ రాశి వారు చాలా చలాగ్గా, చురుగ్గా ఉంటారు. విశాలమైన నేత్రాలు, శరీర దృఢంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సంబంధించి ఎదుటివారితో ఆకర్షకంగా మాట్లాడే చక్కటి సత్తా, ఆకర్షణ ఉంటుంది. ఇంకా ఈ రాశివారు స్నేహితులతో, కుటుంబంతో సరదాగా గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు. దైవభక్తి అధికము. వీరికి సహాయం చేసే మనసు ఎక్కువ. కానీ పరిస్థితులు ఎప్పుడు సహాయం చేయడానికి అనుకూలించవో గుర్తుంచుకోండి. ముందుగా జూన్ 9 తేదీన ఈ రాశి జాతకులు ఈ శిక్ష మీకు తప్పదు. ఇది జరగబోతుంది. మీరు నరకాన్నే చూస్తారని చెప్పాలి. ఎందుకంటే పరిస్థితులు ఈ విధంగా మీ మీద పగబడ్డాయి. పగబడ్డాయని మీరు ఊహించుండరు. ఇంకా ఆ శిక్ష దేనివల్ల అంటే, మీరు కొంతకాలంగా ఎవరికి చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్య అయితే ఇబ్బంది పడుతున్నారు. అది ఎంత బయటికి చెప్పినప్పటికి కూడా, ఎన్ని రకాల వైద్యాలకు మీరు తీసుకున్నప్పటికి కూడా ఆ యొక్క సమస్య ఎప్పుడు కూడా మీకు పరిష్కారం కావట్లేదు. ఇంకా ఆ సమస్య మీలో లోపల ఎప్పుడు కూడా మదన పడుతూ ఉన్నారు. అది శారీరక సమస్య మాత్రమే కాదండి, మానసిక సమస్య కూడా కావచ్చు. మీకు సంబంధించి రహస్యం కూడా కావచ్చు, ఎవరికి తెలియని విషయం కూడా కావచ్చు. ఆ విషయం కూడా ఈ రోజుల్లోనే బయటపడబోతుంది. మీ ప్రయాణాలు చాలా వరకు కూడా మీకు అనుకూలంగా మాత్రమే కాదండి, మీ మనసు ప్రశాంతంగా లేకుండా చేస్తుంటాయి. లోపల ఇబ్బంది పడుతూ ఉంటారు. అది మరింత ఇబ్బందికరంగా ఈ రోజున మారబోతుంది. అలాగే ఈ బాధను భరించలేక నరకాన్ని చూస్తారు. ఆ బాధతో మీరు వెలువల్లాడిపోతుంటారు కూడా. అయితే ఈ రహస్యం వేరొకరికి రీతి కూడా కాదండి, చెప్పక తప్పదండి. పరిస్థితులు మీ కుటుంబ సభ్యులకు మీరే తెలియచేస్తారు. ఈ యొక్క కారణంగా ముఖ్యమైన పనులు అన్నీ కూడా వాయిదా పడుతుంటాయి. తాత్కాలికం కూడా అవకాశాలు కూడా ఎక్కువగా జారిపోతున్నాయి. మీరు ఉన్న మీ రంగంలో కూడా ఎన్నో మీ పేరుకు చాలా వరకు కూడా ఎన్నో భంగం కలిగి ఉంటుంది. ఆరోగ్యరీతి కూడా డబ్బు ఖర్చు అవుతుంది. మీరు పొదుపు చేయడానికి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అన్ని విషయాల్లో పొదుపు చేయడం మంచిదే, కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ధనాన్ని పొదుపు చేయడం అస్సలు మంచిది కాదు. అసలు మంచిది కాదని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క కుటుంబానికి కానీ మీకు కానీ ఈ ఆరోగ్యం చాలా అవసరం. దయచేసి ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా అజాగ్రత్తలు మాత్రం అస్సలు చెయ్యొద్దు. అలాగే ఎదుటివారి యొక్క మాటల విషయంలో కూడా ఇంకా మంచి అప్రమత్తంగా ఉండండి. కాస్తంతసేపు నవ్వుతూ మాట్లాడి వ్యక్తులతో మీ యొక్క పర్సనల్ షేర్ చేసుకుంటే ఆ యొక్క దుర్గం అనేది ఈరోజు ఇంతటి కారణమైన పరిస్థితి మూలం కారణం నుండి గుర్తుపెట్టుకోండి. ఇటువంటి ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఈ యొక్క దేవుడు చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే కనుక మీ యొక్క దానగుణం, మీ మంచితనం, మీరు చేసే మంచి పనులు అన్నీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు. భరించగలిగినంతవరకే ఎప్పుడైనా కష్టాలు భగవంతుడు పెడతారు. అయితే తెలుసుకో, చేసిన తప్పులు తెలిసి తెలియకో తప్పుల రీత్యా ఇటువంటి కష్టం మీ ముంగిటకు వచ్చింది. మీరు ఇబ్బంది పడినటువంటి ఈ సమస్య త్వరలోనే మీ ముందు నుండి భగవంతుడు తీసైపోతున్నాడు. ఇంకా మీరు సంతోషంగా ఉండబోతున్నారు. ఈ మేషరాశి వారు ఏ పని చేసినా కూడా విజయవంతంగా ఈరోజు మాత్రం ముగుస్తుంది. అది కూడా కష్టపడితే. పరిస్థితులు ఎంత నైపుణ్యాన్ని కలిగినా కూడా పక్కన పెట్టి మీ వంతు ప్రయత్నం ఈరోజు చేస్తే అవకాశం చేజారిపోకుండా మాత్రమే కాదు, కొత్త అవకాశాలు కూడా మీకు అందిపుచ్చుకోవడానికి కూడా ఎన్నో బోలిన అవకాశాలు అయితే వస్తున్నాయి. ఈ రాశిలోని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కగా రాణిస్తున్నారు. ఉన్నతమైన చదువు కోసం
విదేశీ యాత్రకి అయితే వెళ్తూ ఉండే ఎవరైతే చూస్తూ ఉన్నారో. అంతేకాకుండా మీ యొక్క కోర్టు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. రైతులు, ఈ రాశిలోని వారు ఎవరైతే ఉన్నారో వారికి మిశ్రమ ఫలితాలైతే ఉన్నాయి. అలాగే శారీరక అలవాటు ఎక్కువగా ఉంటుంది. వెన్ను నొప్పి, తలనొప్పి సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతినిత్యం ఆదిత్యం ఉదయం కలిగి ఉంటారు. ప్రతిరోజు తులసి కోట దీపం పెట్టి వల్ల కూడా మరిన్ని శుభఫలితాలైతే మీరు పొందగలుగుతారు. విన్నారు కదండి, మీ రేపటి రోజు మీకు ఎలా ఉండబోతుందో, మీకు పడబోయే శిక్ష ఏంటి, దాని ద్వారా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ కూడా వివరంగా తెలుసుకున్నారు కదా. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.